అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 162 నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను మే 2 నాడు. నా విధులు ఆల్రెడీ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయిపోయినాయి నా విధులు. సో మాకేంటంటే మీడియా లేనిది ఏది లేదు, మీడియాతోనే అన్ని. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా అది పబ్లిక్లో పోవాలంటే మీడియా ద్వారానే మేము ఎంటర్గా పంపాల్సి ఉంటుంది. సో మీడియా ద్వారా మనము వేల మంది చూస్తారు మనది ప్రోగ్రాము. మనం చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేవాళ్ళు 500, 300, 200 మంది ఉంటారు. కానీ ఇది మీడియా ద్వారా పోతే ఏమవుతుందంటే 10,000 మంది చూడడానికి అవకాశం ఉంది, 20,000 మంది చూడడానికి అవకాశం ఉంది. అంటే మాకు హార్ట్ లాంటి మీరు ఏంటంటే మాకు హృదయం ఎట్లనో మీరు అట్లా. కాబట్టి మీరు అన్ని రకాలుగా మాకు సహకరించి మేము చేసిన కార్యక్రమాల వివరాలు మీకు పంపిస్తే మీరు వెంటనే దాన్ని పబ్లిష్ చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత నిజంగా కూడా అందరూ మీడియా మిత్రులు అందరూ పిలవగానే వచ్చినందుకు కూడా మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. సిద్దిపేట్ ఇది 2026-27 అకాడమిక్ ఇయర్ ఉంటుంది. అది మాది ఏమవుతుందంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది అకాడమిక్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లుంటుందో మాది అకాడమిక్ ఇయర్ అట్లుంటుంది. మిగతా క్లబ్లు ఏమో జనరల్ ఏంటంటే డిసెంబర్ 31కి అయిపోతే మన జనవరి 1 నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్ 31 ఉంటుంది. మాదేమో ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ లాగా ఉంటుంది. ఇది 2026-27 గాను నేను ఎన్నుకోబడ్డా. ఇది we cordially invite you to attend 12th district cabinet installation ceremony. 12th 12th on Sunday 2nd May 2026 at 6 p.m. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బోంకటాల్ AC హాల్ ఉంటుంది. మీరందరూ అక్కడికి రావాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్గా నేను గవర్నర్ కాబట్టి నేనే వ్యవహరిస్తున్నాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా. తర్వాత చీఫ్ గెస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా డాక్టర్ బాలగంగాధర శాస్త్రి, బీజీ శాస్త్రి, బాలగంగాధర శాస్త్రి. ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆయన, IP ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆయన. తర్వాత స్పెషల్ గెస్ట్ అండ్ న్యూ క్లబ్ ఓకే. ఈయన ఏంటంటే బాలగంగాధర శాస్త్రి గారు మన తెలంగాణ ఆయన కావడం అనేది మనకు నిజంగా విశేషం. ఎందుకంటే ప్రతిసారి ఏంటంటే మన ప్రాపర్ కరీంనగర్ అయినది. ఆయన ఒరిజినల్ ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ మొత్తం ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచైనా ఉండొచ్చు, వరల్డ్ వైడ్గా ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. ఆ అవకాశం ఇప్పుడు ఏంటంటే మనకు స్పెషల్గా దక్కింది. ఏది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన వాళ్ళే, తర్వాత సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ కూడా మన మోరాంజే అని చెప్పని ఆయన సిద్దిపేటలో ఉంటాడు ఆయన. సో ఈ 2 అవకాశాలు మనకు రావడం అనేది మా అదృష్టం. ఎందుకంటే లేదంటే మళ్ళీ మనం ఏదైనా క్లబ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్, తర్వాత నీకు బోర్డు మీటింగ్స్ అన్నీ జరిగితే మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళాలి. సపోజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి అయినా అనుకోండి, మనం ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావాల్సి వస్తుంది. ఇది ఏంటంటే సంవత్సరానికి 4 బోర్డు మీటింగ్లు అవుతాయి, 4 సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ మీటింగ్స్ అవుతాయి. ఒక సంవత్సరానికి 4 అవి అవుతాయి, 4 ఇవి అవుతాయి. ఈ 8 ప్లేస్లలో డిఫరెంట్ ప్లేస్లో పెడితే అక్కడికి పోవాల్సి వస్తుంది. మనం ఈసారి నాకు అవకాశం, నా అదృష్టం ఏంటంటే ఇక్కడే 2 లోకల్లో అయ్యారు కాబట్టి ఎక్కువ శాతం అంటే 50% జరిగే సమావేశాలు ఏవైతున్నాయో అన్ని చుట్టుపక్కల జరుగుతాయి. హైదరాబాద్ లేకపోతే ఇక్కడే చుట్టుపక్కల జరుగుతాయి కాబట్టి అదొక మంచి అవకాశము. తర్వాత ఏంటంటే మనం లాంగ్వేజ్ మనం మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది, తెలుగు ఉన్నారు కాబట్టి. వేరే లాంగ్వేజ్ అయితే మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే కొంత చెప్తాం, కొంత రిసీవ్ అవుతుంది, కొంత రిసీవ్ కాదు. సో ఇది ఏంటంటే ఇది ఒక మా అదృష్టంగా భావిస్తున్నాము. సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, తర్వాత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2 మన వాళ్ళే. మన వాళ్ళంటే మన నైబర్సే. కరీంనగర్ డిస్టిక్ ఒక ఆయన సిద్దిపేటలో ఉంటాడు, ఉస్నాబాద్ ప్రాపర్ కానీ సిద్దిపేటలో ఉంటాడు ఆయన. తర్వాత స్పెషల్ గెస్ట్ న్యూ క్లబ్ ఇనాగ్రేషన్ డాక్టర్ VM రావుని పిలిచినా కానీ ఆయన రావట్లేదు. ఆయన ప్లేస్లో బొజ్జా మధుసూదన్ ఇంటర్నేషనల్ PRO, అంతే కదా సార్, ఇంటర్నేషనల్ PRO. తర్వాత ఇక గెస్ట్ ఆఫ్ ఆనర్స్ చెప్పాను సార్ అందరికీ. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మోరాంజయ్య గారు సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గారు, బొజ్జ మధుసూదన్ గారు ఇంటర్నేషనల్ PRO అంటే ఆయన దానిలో వచ్చేసింది. కటకం రాజేంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, అలగందుల శ్రీనివాస్ IP IWC, పసుల సతీష్ కుమార్ ఇంటర్నేషనల్ జాయింట్ PRO, కోల అన్నారెడ్డి ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, అలీ మంత్రి లింగమూర్తి ఇంటర్నేషనల్ అడ్వైజర్. తర్వాత మనకి ఇక్కడ పాస్ట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో PDGలు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంధే ఈశ్వర్ చరణ్ ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్ అయినా. తర్వాత ఆయన కంటే ముందు చెక్లం బాలచంద్రన్ గారు ఉన్నారు, అంతకుముందు మా మేడం ఉంది, సుమ వనజ ఉంది,
అంతకుముందు బైరి రాజేశ్వర రెడ్డి సార్ ఉన్నారు, ఆయన 2 సంవత్సరాలు పనిచేశాడు. అంతకుముందు సార్ బెస్గా మాత్మానం సార్ ఉన్నారు, అంతకుముందు కూర అంతయ్య గారు ఉన్నారు, అంతకుముందు పెద్ది వైకుంఠం సార్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ డిస్టిక్ క్యాబినెట్ కూడా సెలెక్ట్ అయిపోయింది. క్యాబినెట్లో పెద్ది రామచంద్రం VDG 1, గంధేశ్వరి కృష్ణమూర్తి నిర్మా కృష్ణమూర్తి అంటారు, నిర్మా కృష్ణమూర్తి VDG 2, తర్వాత జిల్లా రేణుక గారు VDG 3. తర్వాత డిస్టిక్ క్యాబినెట్లో మళ్ళీ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీగా ధనంజయ సార్ 2026-27 సంవత్సరానికి అయినటువంటి గవర్నర్ సోమశివ్ కుమార్, వారి సత్యమైన వనిత, వారి సీనియర్ మెంబర్స్ ఆత్మరాములు, సుజనమేడు, ధనంజయ సార్ మరియు పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఈ అలయన్స్ క్లబ్ అనేది మన ఇండియాలో స్టార్ట్ అయ్యి 19 సంవత్సరాలు అవుతుంది. ఇండియాలో స్టార్ట్ అయ్యి 19 సంవత్సరాలు అవుతుంది. అందుకు గాను మన సిద్దిపేట జిల్లాలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేసుకుని ఇప్పుడు 12వ సంవత్సరం అడుగుతుంది. అంటే 2015-16 సంవత్సరంలో ఈ అలయన్స్ క్లబ్ అనేది మన సిద్దిపేట జిల్లాలో స్టార్ట్ చేసాం. ఈ సిద్దిపేట జిల్లాలో చేసినటువంటి 1, 2, 3 కార్యక్రమాలు, ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పటికీ ఒక 10 బీద పిల్లల మ్యారేజ్ చేసాం. దాదాపు ఒక 200-250 మందికి పుస్తమట్టలు ఇచ్చింది. తర్వాత ఒకటి సైన్స్ క్విజ్ అనేది మీకు తెలుసు, మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కదా, ఇప్పుడు 10th క్లాస్ అని ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది కదా, దాని క్విజ్ సైన్స్ క్విజ్ అంటాం. సిద్దిపేట జిల్లాలో 292 హై స్కూల్స్ ఉన్నాయి, యూపీఎస్ ఉన్నాయి. దాదాపు 325 స్కూళ్లకు ఒకటే రోజు ఒకటే టైమ్స్ కండక్ట్ చేసి మొత్తం మన ఇండియాలో ఏ డిస్ట్రిక్ట్ కూడా చేయనటువంటి కార్యక్రమం మనం ఇప్పటికి 3 టైమ్స్ వచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, బహుశా ఇది 4 years బ్యాక్ అనుకుంటా, మనం జనరల్గా మోరీలు తీసే వాళ్ళని చూస్తే మనం ఒక అడుగు వెనుకకేస్తాము. కానీ వాళ్ళందరికీ సన్మానం చేసి శాల్వత మున్సిపల్ కార్మికులకు సన్మానం చేసి వాళ్ళకు ఒక మంచి టిఫిన్ బాక్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంబడున్నా సరిపోయేటువంటి ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చినాం. దానికి కూడా మనకి ఇంటర్నేషనల్లో గుర్తింపు వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ మున్సిపల్ కార్మికులు మనం ఎప్పుడు పెద్ద వాళ్ళ మీద దృష్టి పెట్టాం. కానీ ఒక్కొక్క చిన్న మన ఆలోచనలు ఏంటంటే అది చాలా పెద్దగా. కాబట్టి ఇటువంటి ఒక 3-4 ఇంపార్టెంట్ కార్యక్రమాలు మనకి ఇంటర్నేషనల్లో గుర్తింపు వచ్చేటువంటి కార్యక్రమాలు మన క్లబ్లో చేసినాం. కాబట్టి ఇంకా కొన్ని ఇంటర్నేషనల్లో గుర్తింపు వచ్చేటువంటి కార్యక్రమాలు ముందు చేస్తాము. తర్వాత మాకు ఇంటర్నేషనల్లో కూడా మన సిద్దిపేట కూడా మంచి గుర్తింపు ఇక్కడ. సిద్దిపేట అని అనగానే వాళ్ళు తెలంగాణ అంటారు, సిద్దిపేట అని చెప్పగానే తెలంగాణ అంటారు. కాబట్టి ఈ సిద్దిపేట డిస్టిక్ మరి మీరు చాలా విధాలా తోడ్పడతారని ఆశిస్తున్నాను. సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ సిద్దిపేట డిస్టిక్ 162 years 2026-27 గాను సోమ శివకుమార్ గారు ఎన్నికవడము మా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అలయన్స్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాల గురించి పెద్దలు వైకుంఠం సార్ వివరించారు. మేము చేయడం ఒక ఎత్తు అయితే వాటిని పబ్లిక్లోకి తీసుకుపోయి వాళ్ళకి మేమున్నాము అనే ఒక దాన్ని కల్పించడం అనేది అది మీ చేతుల్లోనే ఉంది. దానికి మీరందరూ ఎంతో కృషి చేసి మమ్మల్ని ముందు తీసుకుపోతున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము చేసే పనులు మాకు ఒక్కొక్కటి ఇదే సరౌండింగ్లో ఉంటే ఎట్లా అన్న ఆలోచన కాకుండా ఇంకా పక్కన మండలాల వైజ్గా కానీ జిల్లాల వైజ్, ఇప్పుడు కరీంనగర్ దాకా కూడా మీరు వేసే న్యూస్తో నాకు ఎన్నో ఫోన్స్ కూడా వచ్చినాయి. సో ఇట్లా అక్కడి నుంచి ఫోన్లు వచ్చేది కూడా ఏ విధంగా అంటే పాపం నీడీ పీపుల్స్, ఒక అమ్మాయి చదువు నిమిత్తము కొండగట్టు కాలేజీలో ఆమెకు సీట్ వచ్చింది జేఎన్టీయూలో, ఫీజు కట్టుకోవడానికి స్కాలర్షిప్ వాళ్ళు ఇస్తున్నారు ర్యాంక్ స్టూడెంట్ కాబట్టి, మెస్ ఛార్జీలు ఇవ్వట్లేదు అని చెప్పని ఆమె నాకు సుల్తాన్బాద్ అవతల ఏదో చిన్న విలేజ్ నుంచి నాకు కాల్ చేసింది, ఎవరి ద్వారా నా నెంబర్ తీసుకుంది. సో ఆ న్యూస్ అక్కడి దాకా పోవడానికి మెయిన్ రీజన్ మీరే. నా న్యూస్ అక్కడికి పోవడము, ఆమె నాకు కాల్ చేయడము, ఆమెకు 2 సంవత్సరాల హాస్టల్ ఫీజు పే చేయడం జరిగింది. నేను అంటే సహకారంతో, నేను ఇంట్లో నుంచి కాదు, బట్ ఎవరి ద్వారానో మా సంస్థ నుంచి మొత్తానికి ఆమెకు 2 సంవత్సరాల హాస్టల్ ఫీజు పే చేసినందుకు ఆమె ఇప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ అయింది. తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది, సపోర్ట్ ఏం లేవు, బ్రదర్స్ లేరు, ఎవరు లేరు. సో ఇట్లా మీడియా ద్వారా మాకు ఏంటంటే మేము చేసిన కార్యక్రమాలు ఇంత పబ్లిక్లోకి పోయి ఇంతమందికి మా మీద అవగాహన మంచిగా కలగడానికి కారణం
మాత్రం మీ అందరే. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం పాటు తను చేసే కార్యక్రమాలను మేము గ్రూప్లో పెట్టడం కానీ, సార్ ద్వారా కానీ, మేడం ద్వారా కానీ, మా క్యాబినెట్ ఎవరి ద్వారా కానీ మీకు ఆ న్యూస్ మీ దగ్గరికి వచ్చినా కానీ అన్ని పత్రికల్లో వచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉండాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.